హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఒక బజార్కి వెళ్ళానండి. చాలా బాగుంది. ఇదైతే విశాఖపట్నంలోని భారీగా ఏర్పాటు చేసిన అఖిల డ్వాక్రా బజారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారనమాట. సో ఇది వచ్చేసి మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లోని మద్దిలపాలెం ఆపోజిట్ రూట్లోనే ఉందన్నమాట. మనకి ఇక్కడ 600 మంది ఎస్ఐజి సభ్యుల ఆధ్వర్యంలోని 250 స్టాల్స్, తక్కువ కాదండి, వివిధ రాష్ట్రాల నుంచి నైపుణ్యం కలిగిన ఉత్పత్తులు, వస్తువులు అన్నీ ఒకే దగ్గర ఏర్పాటు చేయాలనేది ఒకే ఒక్క ముఖ్య లక్ష్యంతో ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. సో ఈ డ్వాక్రా బజార్ అయితే చాలా బాగుందండి. అన్ని రీజనబుల్ ప్రైజెస్, అన్నీ తక్కువ ధరలకే మనకి ఇక్కడ అందుబాటులో పెట్టారనమాట. ఇక్కడ మట్టి పాత్రలని, డ్రెస్సులని ఒకదానికి మించి ఒకటి చాలా బాగున్నాయండి. ఎందుకంటే ఇది అన్ని రాష్ట్రాల నుంచి వచ్చాయి కాబట్టి మనకి అన్నీ ఒకే దగ్గర ఏర్పాటు చేశారనమాట. స్నాక్స్ కానీ చూసారా, చిత్తిళ్ళు కానీ, మురియోండ్లు, పూతరేకులు, మిక్చర్లు, జంతికలు ఇవన్నీనమాట. ఇవి నెక్స్ట్ గొలుసులు చూసారా, చాలా బాగున్నాయి. గొలుసులు, వివిధ రకాల గొలుసులు, పూసల దండలు, అలాగే బొమ్మలు. ఇవి ఏంటంటే సీ షెల్స్ అండి. సముద్రంలో దొరికే షెల్స్ తోటి చూడండి, గవ్వలతోటి మనకి వాల్ హ్యాంగింగ్స్, నెక్స్ట్ డోర్ కర్టెన్ టైపు అన్నీ అలా చేసి ఉత్పత్తిలో పెట్టారనమాట. అలాగే బొమ్మలు చూసారా, కొయ్యి బొమ్మలు అంటారు ఇవి కూడా చాలా బాగున్నాయండి రీజనబుల్ ప్రైసెస్కి. అలాగే మనకి ప్లాస్టిక్ మళ్ళీనేమొచ్చి మనకి దువ్వెనలు, ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్, నెక్స్ట్ క్లిప్పులు ఒకటేటండి, మొత్తం అన్నీ ఒకే స్టాల్స్ ఒకే దగ్గర ఏర్పాటు చేశారనమాట. అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు వస్తున్నాయి కదండి, పండుగలు. ఇవి గుర్తులో పెట్టుకొని మనకి ఇక్కడ డ్వాక్రా బజార్ అనేది ఏర్పాటు చేశారు. మనం ఇక్కడికి వస్తే చాలు, మనకి అన్నీ ఒకే దగ్గర దొరికే ఏకైక బజార్ అనమాట ఇది. అలాగే మట్టివి చూసారా, వాటర్ బాటిల్స్, మట్టి పాత్రలు మనం వండుకోవడానికి. పూర్వం రోజుల్లో ఈ పాత్రలోనే వండుకొని తినేవారండి, మళ్ళీ ఇప్పుడు పెట్టారు, చాలా బాగున్నాయి అనమాట. అలాగే టీ కప్స్ చూడండి, మనం తాగే టీ కప్స్ కూడా మట్టి పాత్రలతో చేయడం అనేది చాలా విశేషమే, అసలు చాలా బాగున్నది. అలాగే ఇక్కడ పింగాణీ కప్పులు, టీ కప్స్, ఇన్ని రకాలు టీ కప్స్ ఉంటాయనేసి చూడండి ఎంత చక్కగా పెట్టారో. అలాగే ప్లేట్స్, నెక్స్ట్ డైనింగ్ సెట్స్, డైనింగ్ టేబుల్ మీద డిషెస్, ప్రతిదీ పెట్టారు. అలాగే ఒకసారి మనం విఘ్నేశ్వరుని దండం పెట్టుకోవడానికి అక్కడ ఏర్పాటు కూడా చేశారు. అక్కడి నుంచి ఈ డ్వాక్రా బజార్ అయితే మనకి స్టార్ట్ అవుతుందండి. ఇదైతే ఎంట్రన్స్. ఇప్పుడు చూసిందంతా మనం బయట దగ్గర స్టాల్స్ దగ్గర చూసాము. ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి మనకి ఇక్కడ అన్ని బ్యాంక్స్ వాళ్ళు లోన్స్ అని ప్రతిదీ ఒక్కటి అలాగ మనకి ఏది కావాలో అది పెట్టారు. అలాగే చైర్లు, అలాగే కిచెన్ ఐటమ్స్, వుడ్ టైప్లోని కిచెన్ ఐటమ్స్ చూడండి ఎంత బాగున్నాయో, అసలు చూడడానికి చాలా బాగున్నాయి. ఇవి కూడా తక్కువ రీజనబుల్ ప్రైజెస్లోనే మనకున్నాయి. అలాగే బొమ్మలు, కర్ర బొమ్మలు చాలా బాగున్నాయండి, చూస్తున్నారు కదా. అలాగే వాల్ హ్యాంగింగ్స్ మనకి చూడండి, బొట్టలు అని చెప్పి, అలాగే చిరుధాన్యాలు, అలాగే హ్యాంగింగ్స్. అలాగే ఇక్కడ ఈ డ్వాక్రా బజార్లో మురి మిక్చర్ అని వివిధ రకాల మిక్చర్లు అని చెప్పి ఏర్పాటు చేశారు. నేనైతే ఒక మురి మిక్చర్ తీసుకున్నాను, టేస్ట్ అయితే పర్లేదు. అలాగే ఇక్కడ కర్టెన్స్, నెక్స్ట్ చూడండి డ్రెస్ మెటీరియల్స్, ఒకదానికి మించి ఒకటి చాలా బాగున్నాయండి డ్రెస్ మెటీరియల్స్. ఇది మెన్స్ ఫుట్వేర్ అనమాట. చూసారు కదా, మెన్స్ ఫుట్వేర్ అయితే రీజనబుల్ ప్రైజెస్లో చాలా బాగుంది. అలాగే హ్యాండ్ బ్యాగ్స్, క్రాకరీ, నెక్స్ట్ చాలా అన్నీ నాకు కిచెన్ ఐటమ్స్ అన్నీ ఒకే దగ్గర అవైలబిలిటీ ఉన్నదండి. రీజనబుల్ ప్రైజెస్ అనమాట, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, అలాగే ఏనుగులు, ఫ్లవర్ వాజెస్, అలాగే పిచ్చుకలకి మనం ఇంట్లో ఏమైనా పెంచితే కనుక వాటికి నెస్ట్లు, పిచ్చుక గూడులు చూసారా, ఎంత బాగున్నాయి కదండి. అలాగే ఉమెన్ ఫుట్వేర్ అనమాట. చూడండి ఒకదానికి మించిన ఒక డిజైను ఎంత బాగున్నాయో. ఇవి అన్నీ మార్వాడీస్ ఫుట్వేర్ అండి, చూసారు కదా. అలాగే చిరుధాన్యాలు డ్వాక్రా బజార్లోని ఇంకా చాలా మటుకు ఉత్పత్తులు బాగున్నాయి. అలాగే ఇక్కడ నైట్ డెకరేషన్ ఐటమ్స్ అంటే లైటింగ్ ఐటమ్స్ అనమాట. చూడండి బొమ్మలు అవి ఎంత బాగున్నాయో. ఇవి డెకరేషన్ ఐటమ్స్ అంటే లైట్ లోపల మనం లైట్ పెట్టుకుంటే కనుక బయటికి చూడండి ఎంత బాగా వెలిగి నైట్ టైం ఎంత బాగుంటుందో. అలాగే వివిధ అప్పడాలు, వడియాలు, నెక్స్ట్ రకరకాల ఊరగాయలు, పికల్స్ అన్నీ ఏర్పాటు చేశారు. సో మీరు కూడా ఈ డ్వాక్రా బజార్ ఒకసారి విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.